అందరికీ నమస్కారం అండి. నేను మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి గుప్త నవరాత్రి పూజ చేసుకున్నాను. అమ్మవారికించి ఇలాగ అఖండ దీపం పెట్టుకున్నాను. అమ్మవారికించి రోజు తాంబూలము ఇంట్లోనే స్వయంగా తయారు చేసి పెట్టాను. ఇంకా అమ్మవారికి రోజు పానకము, ఒక్క పెసలు, వడపప్పు పెట్టాను. ఇంకా అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యాలు వండి పెట్టాను. అటుకులు పాయసము, అటుకులు పులిహార, ఇంకా పులగము, ఇంకా కొబ్బరన్నము, ఇంకా పాయసము, పరవన్నము, పులిహార, ఇంకా అమ్మవారికించి ప్రతిరోజు శ్యామలా దండకము, రాత్రిపూట శ్యామలా దండకము, ఇంకా శ్రీ శ్యామలాదేవి కవచము, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు రాత్రి సంధ్యా సమయంలో నుంచి పారాయణం చేసుకున్నాను. ఇంకా అమ్మవారికించి పెట్టిన ప్రసాదమే నేను తిన్నాను. ఇంకో అమ్మవారికించి ప్రతిరోజు కూడా అమ్మవారికించి ఇష్టమైన నీలం రంగు చీరలు మరియు ఆకుపచ్చ రంగు చీరలు మాత్రమే కట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఉద్యాపన రోజు దీపారాధన చేశాను. ఇంకా ఉసిరికాయలతో అమ్మవారికించి 16 నామములు పూజ చేశాను. తులసి దళములతోని పూజ చేశాను. ఇంకా మొరముతోని 16 నామాలు పూజ చేశాను. ఇంకా ఉసిరికాయలతోని 16 నామాలు పూజ చేశాను. ఇంకా అమ్మవారికి